కనిపించును దయామయుడెన్నడు కరుణించును ఎన్నడు కనిపించును దయామయుడెన్నడు కరుణించును ఎన్నడు కరుణించి ఎన్నడు కనిపించి ఎన్నడు నన్ను ఏలుకోగలడు ఎన్నడు కనిపించును దయామయుడు ఎన్నడు కాపాడును తను వేతనదని తలసిన మనమున మనసే తనదని తెలిసిన మనమున మనసు తను తనదే అనుకుని కరువము నేవని మరువకుంటేని ఎన్నడు కనిపించును నన్నెన్నడు కాపాడును పాట అనుకుంటామండి పాట కాదు అంటే అది చాలా గొప్ప బాధ అది పాటలో చాలా గొప్ప భావన ఉంటుంది బాధ ఉంటుంది పిలిచేది సంకీర్తన కీర్తన అమకీర్తన అనేది పిలిచడము చాలా గొప్ప విశేషం అంటే మనం జపం చేసేటప్పుడేమో ఏముందో ఒకటి భజన చేసేటప్పుడు అన్నీ అక్కడ రంకెన్లు కంజోరాలు తాళాలు మృదంగములు తబలలు హార్మోని అంటే అన్ని రాగాలు 18 స్వరాలు కలిపి ఆ పాట పాడవలసిన అవసరం కలుగుతుందండి. జపం చేసేటప్పుడు ఏమీ ఉండదు, నామం కావాల్సి ఎంత కూర్చొని చేయవచ్చు, జపం అంటే త్వరగా చేయొచ్చు. కానీ పద్యం పాడాలన్నా ఒక పాట కీర్తన పాడాలని చాలా ఆలోచిస్తూ చేయవలసిన అవసరం ఉంది. అంటే అవి ఉంటేనే పరమాత్మ చేసినట్టంటే ఆ వేదం ఉందండి. ఓం నమ శివాయ నమ, ఓం నమ శివాయ నమ, ఓం నమ అది కాదు. దాంట్లో 6 అంటే ఓం నమ శివాయ నమ అంటే దాంట్లో 18 రాగాలు కలిసిన నామస్వరం నామ శివాయ. ఓం నారాయణాయ నమ, ఓం నారాయణ బాగా ఏం చేస్తున్నాడు, ఓం నారాయణ అది కాదు. అట్లంటే అది కలవదు అన్నట్టు. ఇక్కడ మాట ఆడ చూస్తుంటాడు అట్లా కాదు. పరమాత్మ గురువు కళ్ళు చేసి చూడాలి. జ్ఞానము ప్రార్థన చేసేటప్పుడు కళ్ళు మూసుకొని చేయాలి. భగవంతుని నొక్కేటప్పుడు పిలిచేటప్పుడు గురువుని కష్టపడి కళ్ళు తెచ్చుకొని చూడాలంట. అలా అంటే ఎప్పుడు ఆ మనసు అక్కడ వస్తుంది కదా అని చెప్పి. సరే ప్రార్థన చేద్దాము. పొద్దు అయింది, ఒట్టినే కూర్చున్నాను అనుకుంటే ఇక్కడ ఏం పని చేయలేదు. ఏం నాకంటే